హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్య లహరి నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆఫీసుకు బయలుదేరి బయటకు రాబోతోంది సింధూర. ఇంతలో కారు దిగి విసవిస లోపలికి వస్తున్న అక్క అరుణను చూసి ఆగిపోయింది. వస్తూనే కళ్ళనీళ్లు కళ్ళకుక్కుంటూ సోఫాలో కూలబడిందామె. అక్క, ఏమిటే ఇది? ఏమైంది? బొగ్గాలా కందిపోయిందేమిటి? కంగారుగా అడిగింది సింధూర. చాచి కొడితే కందిపోకుండా ఉంటుందా? గయ్యమన్నది అరుణ. కొట్టింది ఎవరో కాదు, నీ అత్త. నన్ను కుక్క అంది. మిడిల్ క్లాస్ బుద్ధి అంది. ఒకటా రెండా? నిన్ను, నన్ను, మన ఫ్యామిలీని నోటికొచ్చినట్లు తిట్టింది. బయటకు పొమ్మని చెప్పటానికి నీ ఆర్డర్ భుజాన వేసుకుని వెళ్ళి చెప్పినందుకు నాకు జరిగిన సత్కారం ఇది. ఇన్ని అవమానాలు పడుతూ నేను ఇంకా ఇక్కడ ఉండాలంటావా అంటూ ముక్కు చీదింది. ఆమె మాటలతో సింధూర ముఖం కోపంతో ఎర్రబారింది. ముక్కు పొటాలు అదిరాయి. అంతంత మాటలంటుంటే నువ్వెలా ఊరుకున్నావే అంది. ఊరుకోక ఏం చేయమంటావు? అక్కడికి నీ మొగుడు వచ్చి వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటే. భాస్కర్ వచ్చాడా? వచ్చాడు. నన్ను కొట్టినందుకు తల్లిని మెచ్చుకున్నాడు. వాళ్ళు రోషం గలవాళ్ళు. రెండోసారి చెప్పించుకునే కుటుంబం కాదు. ముసలాళ్ళిద్దరినీ తీసుకుని భాస్కర్ వెళ్ళిపోయాడు. ఇంటి తాళాలు లాయర్ తీసుకున్నాడు. అదేమిటే, కనీసం నాతో పోట్లాడటానికి కూడా భాస్కర్ రాలేదు? రాడు. నాకు ఆ నమ్మకం లేదు. ముసలాళ్ల పీడ పోయింది, సంతోషించు. ఏం చెప్పాలో తెలియక నీరసంగా సోఫాలో కూలబడింది సింధూర. అనుకున్నదొకటి, జరిగిందొకటి. భాస్కర్ విషయంలో ప్రతీది ఇలాగే జరుగుతోంది. ఇక తన ముఖమే చూడ్డా? సింధూర కళ్ళ ముందు కొండలా నిలబడిన ప్రశ్న అది. దుఃఖంతో పాటు కోపం కూడా భగ్గున తరుణుకొచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ గాయత్రి ఇంటి ముందు ఆటో దిగాడు భాస్కర్. మమ్మీ రండి అంటూ సూట్ కేసుల కింద పెట్టాడు. ఇంతలో బయటకు వచ్చింది గాయత్రి. డాడీ, ఈ అమ్మాయే గాయత్రి అంటూ తన వాళ్ళని ఆమెకు పరిచయం చేశాడు. నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అంటూ చిరునవ్వుతో ఇద్దరికీ నమస్కరించింది గాయత్రి. ఆమె ఆహ్లాదకరమైన చిరునవ్వును చూసి వృద్ధ దంపతులు ముగ్ధులయ్యారు. ఆటో దిగి భాస్కర్ డబ్బులిచ్చి ఆటో పంపించేశాడు. ఆ అమ్మాయి మూలంగా భాస్కర్ సంసారంలో కలతలు రేగాయంటే చలపతి కానీ అన్నపూర్ణ కానీ నమ్మలేకపోయారు. నీ నవ్వు వెన్నెల కన్నా చల్లగా ఉందమ్మా. కష్టాలను మరిపింపజేసే దివ్యౌషధం నీ చిరునవ్వు. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండమ్మా అంటూ ఆశీర్వదించాడు చలపతి. థ్యాంక్ యూ అంకుల్ అంటూ అన్నపూర్ణ చెయ్యి పుచ్చుకుంది. జాగ్రత్త ఆంటీ, కొత్త చోటు కదా, మెట్లు. నెమ్మదిగా గేటు దాటించి లోపలికి తీసుకెళ్ళింది. సూట్ కేసులతో తండ్రిని అనుసరించాడు భాస్కర్. అంతా లోపలికి వచ్చారు. అప్పుడే కిరణ్ కాలేజీకి వెళ్ళిపోయాడు. సురేఖకి ఈ పూట ఆరోగ్యం బాగానే ఉంది. ఎదురు వచ్చి ఇద్దరికీ నమస్కరించింది. పరిచయాలయ్యాక సోఫాలో కూర్చున్నారు. అప్పటికే తల్లిదండ్రుల కోసం కేటాయించిన గదిలో సూట్ కేసులు పెట్టి వచ్చాడు భాస్కర్. గాయత్రి అందరికీ కాఫీలు తెచ్చిచ్చింది. ఈవేళ ఆఫీస్ లేదా గాయత్రి పలకరించింది అన్నపూర్ణ. ఉందా ఆంటీ, మీరు వస్తున్నారని సెలవు పెట్టాను అంది. బాబుగారు, ఇది మీ ఇల్లే అనుకోండి. ఇల్లు కాస్త ఇరుకు అనిపించవచ్చు కానీ ఇక్కడ మీకు దేనికి లోటు రాదు అన్నది సురేఖ. అనుకోవటానికి ఏం మిగిలిందని అన్నాడు చలపతి బాధగా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 6 ఏళ్లు కాపురం చేశారు. మొగుడి మనసు తెలుసుకోలేకపోయింది కోడలు. అందర్నీ బాధ పెట్టింది. ఆఖరికి ముసలితనంలో వీధిన పడితే వాళ్ళ పరువేం కావాలి, బ్రతికేం కావాలి అని కూడా చూడకుండా మమ్మల్ని బయటకు పంపించింది. అంతా స్వయంకృతం. తొందరపడ్డాను, చేతులారా తెచ్చుకున్నాను అన్నాడు చలపతి బాధగా. ఆయన బాధను చూసి బయట చెంగు నోటికి అడ్డు పెట్టుకుని దుఃఖించింది అన్నపూర్ణ. వద్దు డాడీ, మీరు ఇలా బాధపడి లాభం లేదు. ఆస్తి ఏముంది? మీ మనవడి దగ్గరే కదా ఉంది. ఓ రోజు వెతుక్కుంటూ వాడే మన దగ్గరకు వచ్చేస్తాడు. తన తప్పులకి సింధూర బదులు చెప్పాల్సిన టైం కూడా వస్తుంది. నేనున్నాను. మీకేంటి కష్టం? వ్యాపారం చేస్తాను లేదా ఉద్యోగం చేస్తాను. మీకే లోటు రాదు. మీరు దిగులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇద్దరికీ ధైర్యం చెప్పాడు భాస్కర్. ఇంతలో డోర్లో అలికిడయింది. శభాష్ మిస్టర్ భాస్కర్, మగాడంటే నీలా ఉండాలి అంటూ అభినందిస్తూ
ఓ గొంతు కూడా వినిపించింది. తిరిగి చూశారంతా. నీలకంఠం గారు హుందాగా లోనికొస్తూ కనిపించారు. ఎప్పుడూ తన గడప తొక్కని నీలకంఠం తమ ఇంట్లోకి రావటం చూసి గాయత్రి సంతోషపడింది. రండి బాబాయ్ రండి అంటూ ఆహ్వానించింది. రావయ్యా నీలకంఠం, గాయత్రి నీకు ముందే తెలుసా అంటూ పలకరించాడు చలపతి. వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు నీలకంఠం. ఎప్పుడూ అదే గెటప్, మల్లెపువ్వు లాంటి తెల్లని దుస్తులు. తెలుసా అనకు, ఎందుకంటే ఆ పిల్ల నా బిడ్డతో సమానం. తన కుటుంబం కోసం ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. మా కేబుల్ టీవీలో హౌస్ కనెక్షన్ల వసూళ్లకి కొంతకాలం పనిచేసింది. సింపుల్గా ఏం జరిగిందో వివరించాడు. అదయ్యా పాపం తన వల్ల కష్టాలు పడిందని ఆ పిల్లకి ఉద్యోగం వేయిస్తే ఆ వెధవ సుధాకర్ ఇద్దరికి సంబంధం అంటగట్టి ప్రచారం చేసిన ఫలితం మీ కోడలు మీకు దూరమైంది. మీరు ఇలా బయటపడ్డారు. సరే అయిందేదో అయింది. ఇప్పుడు నేను వచ్చిన పని ఏమిటంటే, భాస్కర్ నీకోసమేనయ్యా వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. నా కోసమా? ఏమిటి సార్ విషయం? విషయం ఉంది. నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉంటే చెప్తాను, నచ్చితే చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో నాకు జాబ్ చాలా అవసరం కూడాను. ఓకే, నీకు ఇష్టమైతేనే చెప్పు. అసలు విషయం ఏంటంటే, మనకు తెలిసిన ఓ కంపెనీ ఒకటి ఉంది. అది బొమ్మల కంపెనీ. అంటే పిల్లల కోసం రకరకాల బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. కీ బొమ్మలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, ఫ్యాన్సీ బొమ్మలు ఇలా. ఒకప్పుడు ఈ కంపెనీకి మంచి పేరు ఉంది, డిమాండ్ కూడా ఉండేది. మధ్యకాలంలో కొన్ని సమస్యలు తలెత్తి నష్టాలు వాటిల్లాయి. దాంతో కంపెనీ నడపాలా మూసేయాలా అనే పరిస్థితిలో ఉంది. కంపెనీ ఓనర్ ఫారెన్లో ఉండటం చేత, వాళ్ళు నాకు కావలసిన వాళ్ళు అవ్వటం చేత ఈ సమస్యను నా నెత్తిన పెట్టారు. అప్పుడు నువ్వు నా మనసులో మెదిలావు. ఒక కంపెనీ ముందుకు పోవాలన్నా, లాభాలు గడించాలన్నా సమర్థుడైన మనిషి ఉండాలి. నీకున్న అనుభవానికి ఇది చిన్న కంపెనీయే, కానీ వాళ్ళకి నీ అవసరం, నీకు వాళ్ళ అవసరం ఉంది. నెలకి 20,000 రూపాయల జీతం. అక్కడే ఉండేందుకు ఫ్యాక్టరీ ఆవరణలోనే ఇల్లు, కారు కూడా ఇస్తారు. నువ్వు సరేనంటే రేపే అగ్రిమెంట్ చేసుకుందాం. కంపెనీ పేరు మీద నీలిమా టాయ్స్. స్టాఫ్ ఆఫీస్ అయితేనేమి, ఫ్యాక్టరీలోనైతేనేమి 100 మంది ఉంటారు. వాళ్ళందరి భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను, ఏమంటావు అంటూ వచ్చిన పని వివరించాడు నీలకంఠం. గాయత్రి వంక చూశాడు భాస్కర్. ఒప్పేసుకో, బెస్ట్ ఆఫ్ లక్ అన్నట్లు కళ్ళతోనే సైగ చేసిందామె. భాస్కర్ కూడా తన కాళ్ల మీద తాను నిలబడ్డానికి ఇదొక చక్కని అవకాశం అనిపించింది. డాడీ మీరేమంటారు? నాకైతే నా టాలెంట్ నిరూపించుకోవడానికి చక్కని అవకాశం అనిపిస్తోంది అంటూ చలపతిని అడిగాడు. మా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయిరా. గాయత్రి మంచి మనసు నీకు అండగా ఉంది. నీలకంఠం మనకు కావలసిన వాడు. ప్రొసీడ్ అన్నాడు చలపతి. సంతోషం. నేను పేపర్లు అవి రెడీ చేసి ఉంచుతాను. రేపు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వచ్చేయి. ఛార్జీ తీసుకుందు కానీ. ఇదిగో అడ్రస్ అంటూ కార్డు భాస్కర్ చేతిలో ఉంచి అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నీలకంఠం. పగలు భారంగా గడిచిపోయింది. ఈ లోపల ఎలా తెలిసిందో కానీ చలపతి దంపతుల కూతుళ్ళు, అల్లుళ్ళు, పిల్లలతో సహా గాయత్రి ఇల్లు వెతుక్కుంటూ అక్కడికి వచ్చేశారు. సింధూర అత్తమామల్ని బయటకు పంపించిన విషయం ఆలస్యంగా తెలిసింది వాళ్లకు. లాయర్ విశ్వనాథం మూలంగా సమాచారం సేకరించి వెతుక్కుంటూ వచ్చారు. చెప్పాను, ఆ రోజే చెప్పాను, ఆ పిశాచి ఇలాంటి ఘోరం ఏదో చేస్తుందని. ఎవ్వరినీ సంప్రదించకుండా మీరు తీసుకున్న నిర్ణయం ఎంత దారుణం చేయించిందో చూశారా అంటూ తల్లిని పట్టుకుని ఏడ్చేసింది భవాని. చాలాసేపు పరామర్శలయ్యాక అసలు విషయం చెప్పారు. ఒరే తమ్ముడు, మమ్మీ డాడీని మేము తీసుకెళ్ళిపోతాం అంది భవాని. అవునరా తమ్ముడు, వాళ్ళకి ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాం అంది శ్రీదేవి. అల్లుళ్ళు కూడా అదే మాట చెప్పారు. కానీ వాళ్ళ రిక్వెస్ట్ని సున్నితంగా తిరస్కరించాడు భాస్కర్. వద్దక్క, కొడుకు బ్రతికుండగా వాళ్ళు మీ పంచను చేరటం లోకం హర్షించదు. నా చేత కానప్పుడు ఎలాగూ మీ సాయం తీసుకుంటాను. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన వద్దు అన్నాడు. సుమారు 6 గంటల వరకు ఉండి వెళ్ళిపోయారు వాళ్ళంతా. వర్షం కురిసి వెలిసినట్లయింది. రాత్రి భోజనాల దగ్గర తిరిగి ఉద్యోగం టాపిక్ వచ్చింది. గాయత్రి అడిగింది భాస్కర్ని. నువ్వు జాబ్లో చేరాక ఏం చేయాలనుకుంటున్నావు? నీకు శ్రమ తప్పుతుంది. మమ్మీ డాడీని తీసుకుని మాకివ్వబడిన ఇంట్లోకి వెళ్ళిపోతాం చెప్పాడు. అదే నాకు మండుద్ది. నీకు చాలాసార్లు చెప్తున్నాను, నువ్వు ఉంటే వెళ్ళి నీ భార్య సింధూర్తో కలిసి ఉండవు.
ఆ ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకో, లేదా నా ఇంట్లోనే ఉండు. నువ్వు మరో చోట ఉండటానికి నేను ఒప్పుకోను. మరి మమ్మీ డాడీ ఇక్కడే ఉంచు, లేదా కొత్త ఇంట్లో ఉంచు. షిట్, నీకు మతి లేదు. వాళ్ళని అక్కడుంచి నేను ఇక్కడ ఎలా ఉంటాను? అయితే నీ భార్య దగ్గర ఉండు. ఆ మాటనకు, అది నా పెళ్ళాం కాదు, రాక్షసి. అదే తప్పు. 6 ఏళ్ళు కాపురం చేశావుగా, ఉన్నట్టుండి రాక్షసి అయిపోయిందా? కొద్దిగా రాళ్ళున్నాయని బియ్యం పారపోసుకుంటామా? బాగు చేసుకోవడం లేదు. ఇది అంతే. నీ భార్యను నువ్వు కాకపోతే ఎవరి దారిలో పెడతారు? ఏడ్చినట్టుంది. అదేమన్నా గుర్రమా దారికి తేవడానికి? ఇక ఆ గడప తొక్కాల్సిన అవసరం నాకు లేదు. కానీ మరో మాట చెప్పు. చెప్పాగా, ఇక్కడే ఉండిపో. ఆ ఇద్దరి గొడవ చూసి అన్నపూర్ణ నవ్వింది. గాయత్రి, పెళ్లిగాని పిల్లవి, వాడిక్కడ ఉండటం కూడా బాగుండదు. మాతోనే ఉండని. మీ ఇంటికి వచ్చి చూసిపోతూ ఉంటాడు. కావాలంటే నువ్వు వస్తూ ఉండు అంటూ పరిష్కారం సూచించింది. ఆ రాత్రి నిద్రపోయే ముందు భర్తను అడిగింది అన్నపూర్ణ. సమయానికి కొడుకు వచ్చి మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి మర్యాద దక్కించుకున్నాం. లేదంటే వీధిన పడి ఏమైపోయేవాళ్ళమండి అంది. వాడు మన బిడ్డ అన్నపూర్ణ, తప్పు చెయ్యడు, మనల్ని వదలడు. కష్టాల్లో కూడా చెక్కు చెదరని చిరునవ్వు చూస్తుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంది. సుధాకర్ మాటలు నమ్మి గాయత్రిని అనుమానించాం. పాపం, చాలా మంచి పిల్ల అన్నాడు చలపతి. అవునండి, ఇప్పుడు అనిపిస్తోంది. సింధూరకు బదులు ఈ అమ్మాయి మన కోడలైతే ఎంత బాగుండేది. చూశారుగా, ఎంత వినయం, ఎంత సహనం. ఆడపిల్ల ఎలా ఉండాలో గాయత్రిని చూసి నేర్చుకోవాలి అంది అన్నపూర్ణ. భార్యాభర్తలిద్దరూ నిశ్చింతగా నిద్రపోయారు. మర్నాడు ఉదయం గాయత్రితో పాటే ఆటోలో బయలుదేరాడు భాస్కర్. ఆమెను ఆఫీస్ దగ్గర దించి అదే ఆటోలో నీలిమా టాయ్స్ కంపెనీకి చేరుకున్నాడు. అప్పటికే అతని కోసం వెయిట్ చేస్తున్నాడు నీలకంఠం. చాలా పెద్ద కట్టడం. ఆఫీస్లో అతడి ఛాంబర్కి తీసుకువెళ్ళి సీట్లో కూర్చోబెట్టాడు నీలకంఠం. సంతకాల కార్యక్రమం ముగిసింది. నీలిమా టాయ్స్ ఎండి భాస్కర్, తర్వాత మార్కెటింగ్ మేనేజరు, ఆఫీస్ మేనేజరు, హెడ్ క్లర్కు, ఇలా స్టాఫ్ అందరినీ పరిచయం చేశాడు నీలకంఠం. ఆఫీస్ కట్టడం చేరువలోనే చక్కని బిల్డింగ్ ఉంది. అది భాస్కర్ నివాసానికి కేటాయించారు. ఇల్లు చాలా బాగుంది. ఇల్లు చూపించి తాళాలు చేతిలో పెట్టాడు నీలకంఠం. ఆ తర్వాత పక్క కాంపౌండ్లోని టాయ్స్ ఫ్యాక్టరీ గోడౌన్లకు కూడా తీసుకెళ్లి తిప్పి చూపించాడు. చివరగా ఆఫీస్ పార్కింగ్లో ఉన్న ఇండికా కారు తాళాలు అతని చేతిలో ఉంచి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడు నీలకంఠం. ఆ రోజు అక్కడే భోజనం. కంపెనీలో సీనియర్స్ని పిలిచి వాళ్లతో చర్చలు, సమావేశాలతోనే ఆ రోజు గడిచిపోయింది. కంపెనీని ముందుకు తీసుకుపోవడానికి కావలసిన పథకాలు భాస్కర్ మనసులో రూపుదిద్దుకోసాగాయి. సాయంత్రం 6 గంటలకి ఇండికాలో గాయత్రి ఇంటికి తిరిగి వస్తూ సిగ్నల్స్ దగ్గర కారు ఆపాడు. అనుకోకుండా అతని పక్కనే మరో కారు ఆగింది. గతంలో తాను ఉపయోగించిన కారులా ఉంది అనుకుంటూ తల తిప్పి చూసి ఆశ్చర్యపోయాడు. అది తన కారే. స్టీరింగ్ వెనక సింధూర ఉంది. పక్కన చింటూ ఉన్నాడు. వాడి తండ్రిని చూడగానే డాడీ డాడీ అంటూ అరిచాడు. అప్పుడు చూసింది సింధూర. ఆమె ముఖంలో షాక్ చూసి భాస్కర్ చిన్నగా నవ్వుకున్నాడు. కార్లు పోయి ఆటోల్లో తిరుగుతున్న భాస్కర్కి ఇంతలోనే కారు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఆమెకు, చింటూ, ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావా అంటూ పలకరించాడు కొడుకుని. ఇంటికి రా డాడీ, నేను మీ కారు ఎక్కుతాను అంటూ వాడు డోర్ తీయబోతుంటే ఆపింది సింధూర. చింటూ ఏడుపు ఆరంభించాడు. పితృహృదయం విలవిల్లాడిపోయింది. చింటూ, మీ డాడీ ఎక్కడో డ్రైవర్గా పనిచేస్తున్నట్లున్నారు. పాపం, ఉంచుకున్న దాన్ని పోషించాలిగా, నువ్వెందుకు కూర్చో అంది వెటకారంగా. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. అత్తమామల్ని బయటికి నెట్టిన నువ్వు మనిషివేనా? ఛీ, సిగ్గు లేకుండా మాట్లాడకు. డ్రైవర్గా చేస్తున్నానని నువ్వు అనుకుంటే నాకేం నష్టం లేదు. మగాణ్ణి, ఎలా బ్రతకాలో నాకు తెలుసు. నీలా ఇతరుల ఆస్తి మీద బ్రతకాల్సిన కర్మ నాకు లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే నష్టం నీకే, నాకు కాదు అంటూ చింటూ ఏడుస్తున్నా పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ పడ్డంతో కారుని ముందుకు పోనించాడు భాస్కర్. సింధూరకి అతని మాటలు ఈటెల్లా తాకాయి. 3 మాసాలు వేగంగా దొర్లిపోయాయి. భాస్కర్ సారథ్యంలోకి వచ్చాక నీలిమా టాయ్స్ కంపెనీ దశ దిశ కూడా మారిపోయాయి. లాభాల బాటలో కంపెనీ గుర్రాలు వేగం పుంజుకున్నాయి. ముందుగా కంపెనీకి నష్టం తెచ్చే మార్గాలను మూసేశాడు భాస్కర్.
తనకి టాయ్స్ మార్కెట్ కొత్త కావచ్చు, కానీ వ్యాపారంలో అనుభవం అతనికి మార్గదర్శకమైంది. కంపెనీలో సీనియర్స్కి మార్గదర్శక సూత్రాన్ని నిర్దేశించాడు. సోమరిగా జీతం తీసుకుని పనిచేయని వాళ్ల మీద కొరడా జొలిపించాడు. కొత్త కొత్త డిజైన్లు చేయించి మార్కెటింగ్ చేయించాడు. దాంతోపాటు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చాడు. రాత్రి పగలు కూడా కృషి చేశాడు. దానితో నెల తిరిగేసరికి పరిస్థితులు చక్కబడ్డాయి. 2వ నెల మార్కెట్ స్పీడ్ అందుకుంది. 3వ నెల నుంచే ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనారంభించాడు. ఇప్పుడు కంపెనీ మొత్తం అతని సామ్రాజ్యమైంది. వర్కర్లకి అతను గురువయ్యాడు. మూతపడుతోందని భయపడిన కంపెనీకి, అక్కడి స్టాఫ్కి భాస్కర్ రాక ఒక వరప్రసాదమైంది. ప్రతి ఒక్కరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని కృషి చేయసాగారు. పరిస్థితులు గమనిస్తూనే ఉన్న నీలకంఠం భాస్కర్ని అభినందించాడు. చలపతి, అన్నపూర్ణ దంపతులకు ఎప్పటి సౌకర్యాలు సమకూరాయి. కొత్త ఇంట్లో సంతోషంగా ఉంటున్నారు. ఎప్పట్లాగే ఆదివారం కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అంతా వచ్చి ఆ రోజంతా ఉండి వెళుతున్నారు. సింధూర, మనవడు దూరంగా ఉన్నారన్న బాధ తప్ప వాళ్లకు వేరే చింత లేదు. ఇక భాస్కర్ గాయత్రి ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ సురేఖ ఆరోగ్యాన్ని పరామర్శిస్తున్నాడు. కిరణ్ చదువు గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. ఒక్కోసారి ఆ కుటుంబంతో కలిసి అక్కడే భోజనం చేస్తున్నాడు. గాయత్రి, భాస్కర్ల మధ్య చనువు మరికాస్త పెరిగింది. కానీ భాస్కర్ విషయంలో ఆ చనువు ఆమెకు బాగా దగ్గర కావాలని మాత్రం కాదు. కానీ గాయత్రి మనసులో మాత్రం అటువంటి అభిప్రాయం ఉంది. సింధూరకి అతను చేరువ కాలేదంటే అతన్ని తాను దక్కించుకోవాలని ఆశపడుతోంది. ఇలా ఉండగా ఓ సంఘటన జరిగింది. అది సింధూర విషయంలో జరిగింది. ఈ విషయాలు ఏమీ తెలియని వ్యక్తి రాజయ్య. అతని భార్య కాంతం. చిన్న కూతురు సింధూర పుట్టింటికి వచ్చి ఓ 20 రోజులు ఉండి వెళ్ళిపోయింది. ఆమెనికే చెల్లెలి దగ్గర కొద్ది రోజులు ఉండి వస్తానంటూ వెళ్ళిన అరుణ కూడా రాలేదు. 6 మాసాలు గడిచిపోయాయి. ఫోన్ చేస్తే ఇదిగో వస్తా అంటుంది కానీ అరుణ రాలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందోననే దిశగా ఆలోచించి తనకు తెలిసిన మనిషికి ఫోన్ చేసి వివరాలు విన్నాక భార్యాభర్తలిద్దరూ సడన్గా బయలుదేరి వచ్చేశారు. ఉదయం 8 గంటలకు ఆటో దిగుతున్న తాతయ్యను, అమ్మమ్మను చూడగానే చింటూ సంబరపడిపోతూ తాతయ్య వచ్చారు, అమ్మమ్మ వచ్చింది అని గంతులేస్తూ ఎదురు వచ్చేశాడు. వాడి గొడవకు బయటకు తొంగి చూసిన సింధూర, అరుణలు ముఖముఖాలు చూసుకున్నారు. ఆటోను పంపేసి మనవణ్ణి ఎత్తుకుని ముద్దులాడుతూ లోపలికొచ్చాడు రాజయ్య. డాడీ, ఫోన్ చేస్తే స్టేషన్కి కారు పంపేదాన్ని కదా, సడన్గా వచ్చారు, అంతా బాగున్నారా అంటూ సంతోషంగా పలకరించింది సింధూర. పిల్లలు ఎలా ఉన్నారు డాడీ, వాళ్ళిద్దరినీ కూడా తీసుకురావాల్సింది అంది అరుణ. నువ్విక్కడ సెటిల్ అయిపోయావన్న సంగతి ఫోన్ చేసి చెప్తే అలాగే తీసుకొచ్చేవాడినిగా తల్లి. అది సరే, మీరంతా బాగున్నారా? ఏమ్మా సింధు, మీరెలా ఉన్నారు? అల్లుడు గారు కూడా మమ్మల్ని మర్చిపోయారు. అసలు ఫోన్ కూడా చేయటం లేదు. రావే కాంతం, కూర్చో అంటూ మనవణ్ణి దించి సోఫాలో కూర్చున్నాడు ఆయన. భర్త పక్కన తాను కూర్చుంటూ కూతుళ్ళిద్దరినీ చూసింది కాంతం. సింధూర ఇంకా నైటీలోనే ఉంది. అరుణ మాత్రం అప్పటికే స్నానం చేసి చక్కగా సింగారించుకుని ఎక్కడికో వెళ్లే ఉద్దేశంతో ఉన్నట్లుంది. కూతురు కట్టిన ఖరీదైన చీర, ఒంటి మీద నగలు చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయిందామె. ఏమ్మా అరుణ, నీ చీర బాగుందే, 500 ఉంటుందా అడిగింది. తల్లి అమాయకత్వానికి నవ్వేసింది అరుణ. ఊరుకో మమ్మీ, ఇది అనాకాణి చీరలా ఉందా ఏమిటి? దీని ఖరీదు 5,000 అంది. నీకెక్కడదే ఇంత ఖరీదైన చీర? వెంటనే అడిగిందావిడ. నేనే కొనిచ్చాలే మమ్మీ అంది సింధూర. రాజయ్య చిన్నగా నవ్వాడు. నువ్వొక పిచ్చిమాలోకం. చెల్లెలుండగా దానికి చీరలకు లోటా ఏమిటి? అది సరే, అల్లుడు గారు కనిపించలేదేమిటి, ఇంకా లేవలేదా అని అడిగాడు. ఆ ప్రశ్న మింగుడు పడలేదు సింధూరకి. వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు. లేచారు డాడీ, బయటికి వెళ్ళారు, వస్తారు. మీరు స్నానం చేసి వస్తే టిఫిన్ చేద్దాం. టిఫినా? ఎక్కడ చేయమంటావు? అల్లుడు గారింట్లోనా, నీ ఇంట్లోనా వ్యంగ్యంగా అడిగాడు రాజయ్య. అక్కా చెల్లెళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. డాడీ, అంతా మీకు వివరంగా చెప్తాను, ముందు లేచి స్నానం చేసి రండి అంది కంగారును అణుచుకుంటూ సింధూర. ఏం చెప్తావు సూటిగా అడిగాడు ఆయన. అబద్ధాలు చెప్తావు. అల్లుడు గారు బయటికి వెళ్ళారని ఇప్పుడు చెప్పింది అబద్ధం కాదా? 6 మాసాలుగా మీ ఇద్దరికీ సంబంధాలు లేవన్నది నిజం కాదా? అల్లుడు ఊళ్ళో లేని సమయంలో అత్తమామల్ని
మాయ చేసి ఆస్తి నీ కొడుకు పేర పెట్టించి గార్డియన్ హోదాలో ఆస్తి గుప్పెట్లో పెట్టుకున్నది నిజం కాదా? నీ మొగుడు నిన్ను వదిలేసి బయటకు పోయింది నిజం కాదా? వయసైన అత్తమామల్ని నువ్వు బయటకు గంటింది నిజం కాదా? ఇన్ని నిజాలు గొంతెత్తి నా కూతురు గొప్పతనాన్ని చాకచక్యాన్ని చాటుతుంటే నువ్వేమిటి అబద్ధాలను నిజం చెయ్యాలని చూస్తావు? లేచి నిలబడి ఆవేశంతో నిలదీసి తండ్రి అడుగుతుంటే గొక్క తిప్పుకోలేకపోయింది సింధూర. మాటల్ని వెతుక్కోవలసి వచ్చింది. అరుణకి తండ్రి మాటలు రుచించలేదు. కోపం కస్సుమంది. డాడీ, జరిగిందేమిటో తెలుసుకోకుండా చెల్లినంటావేంటి? భాస్కర్ ఏం చేశాడో మీకు తెలుసా అని అడిగింది. రాజయ్య నోటితో సమాధానం చెప్పలేదు. ఆయన చెయ్యి పెద్ద కూతురు చెంపను టపాకాయలా పేల్చింది. కివ్వుమన్నది అరుణ. ఆయనలో ఇంత ఆవేశాన్ని కోపాన్ని ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. వీరభద్రుడే అయిపోయాడు. భాస్కర్ గురించి మాట్లాడే హక్కు నీకేముంది? ఈ ఇంటికి నీకు ఏమిటి సంబంధం? చెల్లెలి సంసారం బాగు చెయ్యాలని వచ్చావా? కన్న కొడుకు కూతుర్ని మా దగ్గర వదిలేసి ఇక్కడ కూర్చుని నువ్వు వెలగబెడుతున్న రాజకార్యాలేమిటి? ఎవడబ్బు సొమ్మని ఇంటి నిండా నగలు వేలు పోసి చీరలు కొనుక్కున్నావు? నీ చెల్లెలు కొనిచ్చిందా? దానికెక్కడిది ఈ డబ్బు? మాట్లాడవే. కోపంతో ఊగిపోతూ రంకెలు వేశాడు. అరుణకి నోట మాట రాలేదు. ఇంతలో కాంతం లేచి కూతుళ్ళిద్దరినీ అసహ్యంగా చూసింది. ఆడపిల్లకి పెళ్ళయ్యాక ఏదన్నా సమస్య వస్తే అమ్మా నాన్నకు చెప్పుకుంటారు, అక్కా చెల్లెళ్ళ సలహా తీసుకోరు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే ఏదో జరిగిందని ఊహించాం. నువ్వు కానీ అల్లుడు గారు కానీ ఏమీ చెప్పలేదు. భాస్కర్ సంస్కారవంతుడు, అతడు చెప్పడు. నీకేం రోగం? ఒక్క మాట చెప్పావా? అక్కా చెల్లెళ్ళిద్దరూ ఆలోచించుకుని కుట్ర చేశారు. నిన్ను ముందు పంపి అది వెనకాల వచ్చింది. ఆస్తి కాజేసి ఇక్కడ కులుకుతున్నారు. మా కడుపున మీలాంటి నీతి లేని వాళ్ళు పుడతారని కల్లో కూడా అనుకోలేదు. పైగా టిఫిన్లు భోజనాలును. మొగుణ్ణి అత్తమామల్ని వెళ్ళగొట్టిన నీలాంటి దుర్మార్గురాలి ఇంట్లో చెయ్యి కడగటానికి నీలా సిగ్గు ఎక్కువ లేని మనుషులం మేం కాదు. నిజాయితీగా నీతిగా బ్రతికిన మీ నాన్నకి తలెత్తుకోకుండా చేశారు. ఛీ అంది ఆవేశంగా. మమ్మీ, నేను చెప్పేది కాస్త వింటారా? అరిచింది సింధూర. ఏమిటే చెప్తావు? ఎలా సమర్థించుకుంటావు? షౌట్ చేశాడు రాజయ్య. గాయత్రి అనే అమ్మాయితో భాస్కర్కి సంబంధం ఉందంటావు. ఆ పిల్ల కోసం ఆస్తి తగలేయకుండా ముందు జాగ్రత్తగా ఇదంతా చేశానంటావు, అంతేనా? సూటిగా అడిగాడు. అవునన్నట్లుగా తలూపింది సింధూర. అదే నిజమైతే ఆ అమ్మాయికి నీకు తేడా ఏముంది? మొగుడు లేకపోయినా పర్వాలేదు, ఆస్తి ఉంటే చాలనుకున్నావా? గద్దించాడు. నాన్న, ఆయనే వెళ్ళిపోయారు, నేను పొమ్మనలేదు. అభిమానం ఉన్న మగాడు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడని ఎలా అనుకున్నావు? అది చాలక అత్తమామల్ని ఎందుకు బయటకు పంపించావు? కొడుకు ప్రేమను మన్నించి నీలాంటి ఒక సాధారణమైన అమ్మాయిని పెద్ద మనసుతో ఈ ఇంటికి కోడల్ని చేసుకున్నందుక? ఇదే పని మా విషయంలో కూడా మీరు చేసేవాళ్లేగా. డాడీ, చీ నోర్మై, నీతో మాటలేమిటే? కట్టుకున్న మొగుడు గురించి నీకు తెలియకపోవచ్చు. నా అల్లుడు గురించి నాకు బాగా తెలుసు. అతను తప్పు చెయ్యడు. తప్పు చేస్తోంది నువ్వు. రావయ్య సుధాకర్, రా, సమయానికి వచ్చావు. అప్పుడే లోనికి వస్తున్న సుధాకర్ని పలకరించాడు ఆయన. రాజయ్య దంపతులు వస్తారని కానీ వచ్చుంటారని కానీ సుధాకర్ ఊహించలేదు. ఏంటి అంకుల్, ఎంతసేపు అయింది వచ్చి అంటూ పలకరించాడు. నా సంగతి అలా ఉంచవయ్యా, నువ్వేమిటి ఎలా వచ్చావు? భాస్కర్ ఇక్కడ లేడని తెలిసి కూడా రాకపోకలు సాగిస్తున్నావట. ఏమిటి సంగతి? అదేమిటి అంకుల్, ఆఫీసు విషయాలు మాట్లాడడానికి? షటప్. ఆఫీసు విషయాలు ఆఫీసులోనే మాట్లాడు. ఇక్కడ మొగుడు పోయిన అమ్మాయి ఒకటి, మొగుడు వదిలేసిన అమ్మాయి ఒకటి, ఇద్దరున్నారు. నువ్వు ఇలా వచ్చిపోతుంటే బయట ఏదో సంబంధం ఉందనుకుంటున్నారు. ఉందా? మై గాడ్, వాళ్ళు నా సిస్టర్స్ లాంటి వాళ్ళు అని నువ్వంటే నమ్మాలా? నా ఇద్దరు కూతుళ్ళు చెప్తే నమ్మాలా? నా అల్లుడు గాయత్రి విషయంలో చెప్తే మీరెందుకు నమ్మలేదు? అంకుల్, అది నోర్మై, విశ్వాసం లేని మనిషివి. ఏమిటి నువ్వు మాట్లాడేది? మిత్రుడు అని చేరదీసి ఆదరించినందుకు నా అల్లుడు కుటుంబానికే చిచ్చిపెట్టావు కదరా నికృష్టుడా. నా కూతుర్ని అమాయకురాలను చేసి జీవితాలతో ఆడుకున్నావు. చాలేదా? పోరా, మరోసారి ఈ పరిసరాల్లో నిన్ను చూస్తే చంపేస్తా. వెళ్ళు, గెట్ అవుట్. సుధాకర్ మొహం బొగ్గులా మాడిపోయింది. చివ్వున వెనుదిరిగి విసవిసా వెళ్ళిపోయాడు. సింధూర రెండు చేతులతో మొహం కప్పుకొని సోఫాలో కూలబడిపోయింది. పదండి పోదాం, ఇంకా మనకిక్కడ పనేమిటి అంది భర్తతో కాంతం. రాజయ్య అరుణ వంక చూశాడు. పరుల సొమ్ము ఆశించే నీచ బుద్ధి మా ఇంట వంట లేదు. పరువుకు ప్రాణమిచ్చే కుటుంబంలో పుట్టిన మీరు ఎంతగా దిగజారిపోయారో మీకే తెలియాలి. అరుణ, పిల్లలు కావాలనుకుంటే వెంటనే రా.
లేదంటే వాళ్ళనే కాదు మమ్మల్ని కూడా మర్చిపో. ఇక శాశ్వతంగా పుట్టింటి గడప తొక్కలేవు. పదకాంతం అంటూ బయటకు దారి తీశాడు. మమ్మీ ప్లీజ్, డాడీతో నువ్వైనా చెప్పు, ఒక్క పూట ఉండి వెళ్ళండి ప్లీజ్. లేచి వచ్చి తల్లి చెయ్యి పట్టుకుని అర్థించింది సింధూర. చేతిని విసురుగా లాక్కుంది కాంతం. ఒక్క పూట కాదు, ఒక్క క్షణం కూడా ఉండం. ఏ రోజు భాస్కర్తో నువ్వు మా ఇంటికి వస్తావో ఆ రోజు వరకు నీకు మాకు సంబంధాలు లేవు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంది. ఇద్దరూ వీధిలోకి వచ్చి ఆటో ఎక్కేశారు. నీలిమ టైర్స్ కంపెనీ ఆఫీసు. భాస్కర్ ఆ ఉదయం చాలా బిజీగా ఉన్నాడు. సుమారు 10 గంటల సమయంలో ప్యూన్ లోనికి వచ్చాడు. సాబ్, ఎవరు రాజయ్య గారంట మిమ్మల్ని చూడాలి అంటున్నారు అన్నాడు. ఆయన ఒక్కరే వచ్చారా అడిగాడు. లేదండి, కూడా ఒక ఆవిడ ఉన్నారండి. పద వస్తున్నాను. ప్యూన్ వెళ్ళిపోయాడు. అత్తామామలు కలిసి వచ్చారని భాస్కర్కి అర్థమైంది. ఈ పరిస్థితిలో వాళ్ళిప్పుడు రాకుండా ఉంటే బాగుండేది. సింధూర వద్దకు వెళ్ళారో లేదో తెలియదు. మమ్మీ డాడీ వద్దకు వీళ్ళని తీసుకెళ్లాలో వద్దో తెలియదు. ముఖ్యంగా మమ్మీకి కోపం ఎక్కువ. సింధూర చేసిన పనికి వీళ్ళని ఒక్క మాటన్నా చాలు, గొడవలు తిరిగి రేజ్ అవుతాయి. ఏమైనప్పటికీ ఫేస్ చేయక తప్పదు. కాబట్టి లేచి తన ఛాంబర్లో నుంచి బయటకు వచ్చాడు. గబగబా రిసెప్షన్లోకి వచ్చేసరికి అక్కడ సోఫాలో కూర్చుని వెయిట్ చేస్తున్నారు భార్యాభర్తలిద్దరూ. భాస్కర్ను చూడగానే లేచి నిలబడ్డారు. మామయ్య, ఇదేనా రావటం? అత్తయ్య బాగున్నారా అంటూ చిరునవ్వుతో పలకరించాడు. కాంతం కంటనీరు పెట్టుకుంది. రాజయ్య బాధగా చూశాడు. బాబు, అంతా తెలిసే వచ్చాం. నా కూతురు చేసిన పొరపాట్లకు మమ్మల్ని క్షమించు బాబు అన్నాడు. ఏమిటి మావయ్య మీరు కూడాను? ఇప్పుడేమైందని? రండి ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంటూ బయటకు దారి తీశాడు. పక్కనే ఉన్న తమ బంగ్లాకి వాళ్ళిద్దరినీ తీసుకెళ్లాడు భాస్కర్. చలపతి అన్నపూర్ణలు రాజయ్య దంపతుల్ని సాదరంగా ఆహ్వానించారు. ఏమీ జరగనట్లే పరామర్శించారు. వారి సహృదయాన్ని, సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రాజయ్య. కూతురు తరపున క్షమాపణలు కోరాడు. ఆ పగలంతా అక్కడే ఉన్నారు. ఆ కుటుంబంతో కలిసి భోంచేశారు. సాయంత్రం రైలుకు వెళ్ళిపోయారు. భాస్కర్ స్వయంగా తీసుకెళ్లి రైలెక్కించి వచ్చాడు. ఇది ఎలా ఉండగా అక్కడ సింధూర పరిస్థితి ఆలోచనలో పడింది. ఆత్మవిమర్శ ప్రారంభమైంది. తన పొరపాట్లు ఒక్కటొక్కటే కళ్ళ ముందు గోచరించసాగాయి. ఆ రాత్రి పొద్దుటే నేను ఊరెళ్ళిపోతున్నాను అంది అరుణ. నేను వెళ్ళమని చెప్పలేదే అంది సింధూర. నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను. డాడీ మాటలకు హర్ట్ అయ్యావా? నువ్వు కాలేదా? అందరం పొరపాట్లు చేస్తాం. డాడీ పట్టుదల గల మనిషి. వెళ్ళలేదంటే నన్ను ఆ గడప తొక్కనివ్వరు. అందుకే వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. నీ సంసారం నువ్వే బాగు చేసుకో. సుధాకర్ మాటలు నమ్మకు. నేను స్వార్థంతోనే నీకు వెధవ సలహాలు ఇచ్చాను. క్షమించవే. అయిందేదో అయ్యింది. నీకెంత డబ్బున్నా మొగుడికి దూరంగా ఉన్న స్త్రీకి సమాజంలో గౌరవం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీకు భాస్కర్కి మధ్య దూరం చాలా పెరిగిపోయింది. ఇకనైనా జాగ్రత్త పడకపోతే భాస్కర్ శాశ్వతంగా నీకు దూరం అయిపోతాడు. నన్నేం చేయమంటావు? ఇప్పుడు నేను నీకు చెప్పే సలహా చెడ్డది కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయి అహంకారం పెంచుకుని చేతులారా భాస్కర్కి దూరమయ్యావు. మగాణ్ణి కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలనే నీ ఆలోచన తప్పు. భాస్కర్ని తిరిగి పొందే మార్గం చూడు. అది ఎలాగో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఆ రాత్రంతా సింధూర ఏడుస్తూనే ఉంది. మర్నాడు ఉదయం అరుణ మోటాముల్లే సర్దుకుని బస్సు ఎక్కేసింది. తనే తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చింది సింధూర. అప్పటికే భాస్కర్ని కలవాలనే నిశ్చయానికి వచ్చింది. కానీ భాస్కర్ కన్నా ముందు అత్తమామల్ని కలవటం ముఖ్యమని అంతరాత్మ ప్రబోధించడంతో సాయంత్రం నీలిమ టైర్స్కి వెళ్లాలని నిశ్చయించుకుంది. కారులో వస్తున్నాడు భాస్కర్. ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాడు. అప్పటికి సాయంత్రం 5 కావస్తోంది టైం. సెల్ రింగ్ అవుతుంటే తీసుకున్నాడు. అది గాయత్రి నంబర్. హలో గాయత్రి పిలిచాడు. థ్యాంక్ గాడ్, నా పేరైనా గుర్తుంది. మర్చిపోయాననుకున్నావా? మర్చిపోయావుగా. మొహం చూపించి 3 రోజులైంది. ఇవాళ చూపిస్తాలే. ఎప్పుడు? ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్లోంచి బయటకు వచ్చాను. అక్కడే ఉండి వస్తున్నాను. త్వరగా రా. 10 నిమిషాల్లో గాయత్రిని పికప్ చేసుకున్నాడు. నాకు ఆకలిగా ఉంది, ఏమన్నా తినాలి. కారులో కూర్చుంటూనే డిమాండ్ చేసింది. ఇవాళ మరీ గ్లామర్గా ఉన్నావే, ఏమిటి సంగతి? కారు ముందుకు పోనిస్తూ అన్నాడు. టాపిక్ మార్చాలని చూడకు, కోపం వస్తుంది. నేనంత గ్లామర్గా ఉన్నా ఏం లాభం? నీ పక్కన అడవి కాచిన వెన్నెలేగా. అసలు నా గురించి నువ్వు పట్టించుకోవడమే మానేశావు.
ఇదే మరి పిలిచి పేచి పెట్టుకోవడం అంటే. వచ్చినందుకు సంతోషించకుండా రాని టైం గురించి గోల చేస్తావేంటి? నిన్న రావాలనుకున్నాను, సింధూర ఫాదర్ మదర్ వచ్చారు, దాంతో వీలు కాలేదు. సో రాజీ ప్రయత్నాలు ఆరంభించారన్నమాట. సింధూర తరపున వచ్చారా? లేదు గాయత్రి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. సింధూరను చూసి 4 మాటలు అడిగి నా దగ్గరకు వచ్చేశారు. ఇక్కడే భోంచేసి వెళ్ళారు. వాళ్ళిప్పుడు కూతుళ్ళని అసహ్యించుకుంటున్నారు. ఓ రెస్టారెంట్లో టిఫిన్ చేశారు. ఇంటికి చేరుకునేసరికి టైం 6. ఈ పూట భోంచేసి వెళ్ళాలి, తప్పదు అంది గాయత్రి. తప్పుతుందా? కాదంటే ఊరుకోవుగా. నేను అలా డాబా మీద కూర్చుంటాను, వంట పని చూడు అన్నాడు. ఆ పని మమ్మీ చూస్తుందిలే, నువ్వు పద, ఫ్రెష్ అప్ అయి నేను వస్తాను అంటూ అతన్ని డాబా మీదకు పంపించి తన గదిలోకి వెళ్ళింది. సరిగ్గా అర్ధగంట తర్వాత చెరువు కప్పు కాఫీ తీసుకుని డాబా మీదకు వచ్చింది గాయత్రి. తూర్పున చంద్రోదయమైంది. ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. నైటీలో వీనస్లా ఉంది గాయత్రి. కాఫీ తాగి సిగరెట్ వెలిగించుకున్నాడు భాస్కర్. నేను అందంగా ఉన్నానా? ఉన్నట్టుండి అడిగింది. భాస్కర్కి నవ్వాగింది కాదు, పక్కున నవ్వేశాడు. బొంగమూతి పెట్టింది. నా మాటలు నీకు వేళాకోళంగా ఉన్నాయా? దబాయించింది. అది కాదు, ఉన్నట్టుండి ఎందుకు వచ్చింది నీకు ఆ డౌటు? నువ్వు అందంగానే ఉన్నావు, పైగా గ్లామర్ పెరిగింది, నవ్వు ఆపుకుని చెప్పాడు. పెరిగింది అని పొగిడితే సరిపోయిందా? రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు తెలుసా? అరే ఎందుకని? డాక్టర్కి చూపించుకోపోయావా? నా డాక్టర్ నువ్వు ఉండగా వేరే డాక్టర్ ఎందుకు అంటే? అర్థం కానట్లు నటించుకు. నువ్వు సింధూర దగ్గరకు వెళ్ళిపోతే పర్వాలేదు. అలా కానప్పుడు నన్ను నీ సొంతం చేసుకోవాలి. ఈ సంగతి చాలా రోజుల క్రితమే చెప్పాను. ఇంకా ఎన్ని రోజులు నన్ను వెయిట్ చేయమంటావు? ఇలాంటి పేచీలు పెట్టకు. అయినా పెళ్ళైన వాడిని నా మీద ఆశ పెట్టుకోవడం ఏంటి? నువ్వు పెళ్ళాం దగ్గర లేవుగా. నేను ఆశ పెట్టుకుంటే తప్పేముంది? ఓకే, నువ్వు సింధూర్ దగ్గరికి వెళ్ళిపో, నేను మాట్లాడను. డామిట్, ఇదేదో సింధూర్తో చేతులు కలిపి నువ్వు నా మీద కుట్ర చేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం నీలిమా టాయిస్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాను. అది సక్సెస్ అయ్యాక కానీ ఓ నిర్ణయాన్ని తీసుకోలేను. ప్రస్తుతానికి నన్ను వదులు. ఇలా ఎన్ని రోజులు ఎస్కేప్ అవుతావు చూద్దాం అంటూ అతను చెయ్యి అందుకుంది. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. సురేఖ భోజనం రెడీ అని పిలిచాక కిందికి వచ్చారు. భాస్కర్ భోంచేసి బయలుదేరేసరికి రాత్రి 9 దాటింది సమయం. ఈలోపు సింధూర అక్కడ తన ఇంటికి వచ్చి వెళ్ళిన సంగతి భాస్కర్కి తెలియదు. సింధూర డ్రైవ్ చేస్తున్న కారు సరిగ్గా సాయంత్రం 5 గంటల తర్వాత నీలిమా టాయిస్ కంపెనీ గేటు దాటి లోపలకు ప్రవేశించింది. బయటకు వస్తున్న స్టాఫ్లో ఒక అతన్ని పిలిచి భాస్కర్ గురించి అడిగింది. ఆయన బయటికి వెళ్ళారు మేడం, ఎప్పుడొస్తారో తెలీదు చెప్పాడు అతను. ఆయన ఎక్కడ ఉంటున్నారు అడిగింది. అదిగో ఆ బిల్డింగే వారి రెసిడెంట్. లోపల పెద్దయ్య గారు అమ్మగారు ఉన్నారు, వెళ్ళి చూడండి అంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు. మమ్మీ, డాడీ దగ్గరికి తీసుకెళ్తారన్నావుగా, డాడీ ఎక్కడా? మనం ఎక్కడికి వచ్చాం? కారులో నుంచే పరిసరాలను చూస్తూ ప్రశ్నించాడు చింటూ. డాడీ బయటికి వెళ్ళారట, నాయనమ్మ తాతయ్య ఉన్నారు, చూస్తావా? ఓ, కారును పోర్టుకోలో ఆపింది. చింటూను తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. ఆమె వెళ్ళేసరికి హాల్లోనే వృద్ధ దంపతులు ఇద్దరూ కూర్చుని హ్యాపీగా క్యారమ్స్ ఆడుకుంటున్నారు. కారు చప్పుడుకి వెనుతిరిగి చూసి ఆశ్చర్యపోయారు. సింధూర డోర్లోనే నిలబడి ఉంది. నాయనమ్మ తాతయ్య అంటూ కేకలేస్తూ చింటూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ముందుగా అన్నపూర్ణ ఒడిలో ఎక్కేసి ముద్దులు పెట్టేశాడు. చాలా రోజుల తర్వాత మనవణ్ణి చూసిన ఆనందంలో ఆవిడకు కళ్ళనీళ్లు తిరిగాయి. వాణ్ణి గుండెలకు హత్తుకొని ముద్దాడింది. చలపతి అయితే తన కళ్ళను తానే నమ్మలేక అలా చూస్తూ ఉండిపోయాడు. లేచి వచ్చి భార్య చేతుల్లో నుంచి మనవణ్ణి ఎత్తుకుని ముద్దాడాడు. అన్నపూర్ణ లేచి యువతలకు వచ్చింది. డోర్ దగ్గర అడుగు ముందుకు వేసే సాహసం లేక అక్కడే డోర్ను పట్టుకుని నిలబడి కన్నీరు పెట్టుకుంటుంది సింధూర. ఏంటమ్మాయి అక్కడే నిలబడిపోయావు? ఇది పరాయిల్లు కాదు, లోపలికి రా అంది అన్నపూర్ణ. అంతే, అక్కడే డోర్ను పట్టుకుని కూర్చుండిపోతూ 2 చేతులతో మొహం కప్పుకుని బోరున ఏడ్చేసింది. నేను తప్పులు చేశాను, దారుణమైన తప్పులే చేశాను. మీరు నన్ను క్షమించానంటే కానీ లోపలికి రాలేను అత్తయ్య అంది ఏడుస్తూనే. బాగుందమ్మా, ఇప్పుడు నిన్నెవ్వరూ ఏమీ అంటం లేదు. పైగా నిన్ను క్షమించాల్సింది మేం కాదు, మీ ఆయన. ఆ మాట ఏదో భాస్కర్ని అడుగు. ముందు కళ్ళు తుడుచుకొని లేచిరా. అవునమ్మా, ఆడపిల్ల కంట నీరు శుభం కాదు. ఇలారా. అత్తమామలు ఇంత జరిగినా కూడా తనని అంత ఆదరంగా పిలుస్తుంటే ఇక తట్టుకోలేకపోయింది సింధూర. లేచి వెళ్ళి అత్తగారి కాళ్లకు చుట్టుకుని బావురుమని ఏడ్చేసింది.
ఏంటమ్మా ఇది, ఊరుకో, నేను చెప్తున్నా కదా, లే మరి అంది. భుజాలు పుచ్చుకుని లేపే ప్రయత్నం చేస్తుంది అన్నపూర్ణ. కానీ సింధూర లేవలేదు. మీరు నన్ను క్షమించాలి, అంతవరకు లేవను అంది. పిచ్చి పిల్ల, మేము నిన్ను ద్వేషిస్తే కదా క్షమించాలి. నువ్వు మమ్మల్ని వద్దనుకున్నావు కానీ మేం కాదమ్మా, లే అంటూ కోడల్ని లేపి కన్నీళ్లు తుడిచి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకుంది. కోడల్ని ఫార్మాలిటీగా పలకరించినా చలపతిలో బాధ ఉంది, ద్వేషం కాదు, కేవలం బాధ మాత్రమే. తల్లిదండ్రులు వచ్చి తిట్టి వెళితే గాని ఈ పిల్లకి జ్ఞానోదయం కలగలేదా? ఆనాడు తన వయసును కూడా పట్టించుకోకుండా బయటకు పంపించినప్పుడు ధర్మాధర్మ విచక్షణ లేదా? అసలు తమను బయటకు పంపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కన్న కొడుకు కొండంత అండగా నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే తమ బ్రతికి ఏమయ్యేది? సిగ్గు విడిచి అల్లుళ్ళ పంచన చేరగలరా? బజార్ను పడ్డ తమ బతుకులు ఏమైపోయేవి? ఇదే ఆలోచన, మనసులో బాధ. అందుకే ఆయన ఎక్కువసేపు కోడలితో మాట్లాడలేదు. మనవడితో మాట్లాడుతూ దూరంగా వెళ్ళిపోయాడు. అయితే అన్నపూర్ణది తల్లి ప్రేమ. ఆమెలో ద్వేషం కానీ బాధ కానీ ఏమీ లేదు. పైగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇంట్లోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంది సింధూర. భాస్కర్ వస్తాడని ఎదురు చూసింది. అతను రాలేదు. తను బయలుదేరింది. రాత్రి ఇక్కడే ఉండిపో అమ్మాయి, వెళ్ళి ఏం చేస్తావు? ఏదో ఒక టైంకి భాస్కర్ కూడా వస్తాడు అంటూ కోడల్ని ఆపాలని చూసింది అన్నపూర్ణ. మళ్ళీ వస్తానత్తయ్య అంటూ చింటూని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి భాస్కర్ వచ్చేసరికి 10 కావచ్చింది టైము. గాయత్రి ఇంట్లో భోంచేసి రావడంతో బాగా లేట్ అయింది. సింధూర చింటూని తీసుకుని వచ్చిందిరా. భాస్కర్ తన గదిలోకి వెళుతుంటే చిన్నగా చెప్పింది అన్నపూర్ణ. లోపలికి వెళ్ళబోతున్న వాడల్లా కాస్త ఆగి వెనక్కి వచ్చి వారి ముఖాల్లోకి చూశాడు. ఎందుకు వచ్చింది అడిగాడు. ఎందుకు అంటే రాకూడదా? చలపతి సూటిగా అడిగాడు. రాకూడదు. ఎందుకు రావాలి? దానికి ఇంకా ఏం కావాలి? ఆవేశంగా ప్రశ్నించాడు భాస్కర్. ఊరుకోరా, ఎందుకలా ఆవేశపడతావు? తన తప్పులు ఒప్పుకుంది, పొరపాటైందని బాధపడింది, క్షమించమని ఏడ్చింది, చెప్పింది అన్నపూర్ణ. ఓహో, దాని కన్నీరు చూసి కరిగిపోయారా? క్షమించమనగానే గతం మర్చిపోయి క్షమించేశారా? తప్పులు చేయటం సహజం, క్షమాపణ మానవ ధర్మం. డాడీ, మీరు చెప్పింది తెలియక చేసే తప్పులకు వర్తిస్తుంది, తెలిసి చేసే తప్పులకు కాదు. ఒక పథకం ప్రకారం చేసే వంచనలకు వర్తించదు. మీకు తెలీదు, అది నాటకం ఆడుతోంది. మళ్ళీ ఏదో కొత్త పథకంతోనే వస్తోంది. వాళ్ళెక్కడా? వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తానంది. చూసారా, చింటూను కూడా వదలకుండా తీసుకుపోయింది. వాడు మనకు దగ్గర కావడం దానికి ఇష్టం లేదు. ఒరే, ఏమిట్రా ఇది? ఇక్కడుంటే అర్ధరాత్రి లేచి మమ్మీ కావాలని పేచి పెడతాడు. అందుకే వాడిని నేనే పంపించేశాను. నువ్వు మరీ అనుమానాలు పెంచుకోకు, మంచిది కాదు. మమ్మీ, అది ఇక్కడికి రావటం మంచిది కాదు. ఈసారి వస్తే గుమ్మంలోంచే వెనక్కి పంపేయండి. దాని నీడ కూడా మన ఇంటి మీద పట్టడానికి వీల్లేదు. అర్థమైందా? ఐ హేట్ హర్. గదిలోకి పోయి తలుపు మూసుకున్నాడు. చలపతి దంపతులు ముఖాలు చూసుకున్నారు. ఏమిటండి ఇది? మళ్ళీ ఒక్కటవుతారని సంతోషిస్తుంటే వీడేమిటి ఇలా? అంది నిస్సహాయంగా చూస్తూ అన్నపూర్ణ. చిన్నగా నవ్వాడు చలపతి. మనకి వయసు అయింది, ఎలాంటి ఆవేశాలు లేకుండా క్షమించగలం. కానీ వాడు వయసులో ఉన్నాడు. కొంతకాలం పంతాలు పట్టుదలలో ఉంటాయి. 10 దాటింది టైం అంటూ తన బెడ్రూంలోకి అడుగులేశాడు. భాస్కర్కి చాలా చికాకుగా ఉంది. ఆ చికాకు సింధూర వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఏర్పడింది. బట్టలు మార్చుకుని సిగరెట్ వెలిగించుకుని చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. అంతలో సెల్ ఫోన్ రింగ్ అయింది. హలో, భాస్కర్ హియర్ అన్నాడు విసుగ్గా. అవతల నిశ్శబ్దం. హలో, ఎవరు అడిగాడు. బదులుగా వెక్కి పడుతున్న శబ్దం. అర్థమైపోయింది, సింధూర లైన్లో ఉంది. ఇంకెప్పుడు ఫోన్ చేయకు అంటూ లైన్ కట్ చేశాడు. 10 సెకండ్ల తర్వాత మళ్ళీ రింగ్ అయింది. నన్ను విసిగించుకు, ఫోన్ చేయొద్దు హెచ్చరించాడు. ఆగు భాస్కర్, లైన్ కట్ చేయకు అంటూ సింధూర అర్థించింది. నీకు నాకు ఏమిటి సంబంధం? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? గర్జించాడు. నేను నీ భార్యని. మనం విడాకులు తీసుకోలేదు, గుర్తు చేసింది. విడాకులు కావాలా? ఆ రోజే చెప్పాను, కాగితాలు పంపిస్తే సంతకం చేస్తానని. పంపించు, సంతకాలు చేస్తాను. నాకు విడాకులు అక్కర్లేదు, నువ్వే కావాలి. కట్టిపెట్టు నీ నాటకాలు. అయినా నీతో నాకు మాటలేమిటి? ఫోన్ చేయకు అంటూ లైన్ కట్ చేశాడు. 10 సెకండ్ల తర్వాత మళ్ళీ రింగ్ అయింది ఫోన్. ఇక లాభం లేదని సెల్ ఆఫ్ చేసి పడుకున్నాడు భాస్కర్.
మర్నాడు ఉదయం నీలిమా టాయిస్ ఆఫీస్కి వచ్చి భాస్కర్ని కలిసే ప్రయత్నం చేశాడు సుధాకర్. తన విజిటింగ్ కార్డు లోపలికి పంపించాడు. నిజానికి ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు భాస్కర్. కొత్త టాయిస్కి సంబంధించిన డిజైనర్లతో సమావేశంలో ఉన్నాడు. తర్వాత కొందరు డీలర్లతో సమావేశం. ఇదంతా అయ్యేసరికి సుమారు 2 గంటలు పట్టింది. అంతవరకు ఓపిక్గా వెయిట్ చేశాడు సుధాకర్. నిజానికి సుధాకర్ని కలవటం భాస్కర్కి ఇష్టం లేదు. అందుకే వెంటనే అతన్ని చూడలేదు. పిలుపు రాగానే భాస్కర్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాడు సుధాకర్. ముఖం ఎత్తి భాస్కర్ని చూడలేకపోయాడు. సారీ సుధాకర్, నేను చాలా వెయిట్ చేయించాను. మార్నింగ్ టైం ఇక్కడ చాలా బిజీ. కమాన్ టేక్ యువర్ సీట్ అంటూ ఎదురుగా సీటు చూపించాడు. సుధాకర్ కూర్చున్నాడు. చెప్పు మిస్టర్ సుధాకర్, ఏం పని మీద వచ్చారు అడిగాడు భాస్కర్. ఒకప్పటి స్నేహం ఆప్యాయత ఇప్పుడు అతని మాటల్లో లేవు. ఏరా పోరా అనుకునే చనువు వదిలేసి మర్యాదిచ్చి ఒక బిజినెస్ మ్యాన్ లాగా అడుగుతున్నాడు. పని లేదు, మాట్లాడాలని వచ్చాను. ఎప్పటి భాస్కర్ని, నా ఫ్రెండ్ని చూడాలని వచ్చాను. క్షమించమని అడగాలని వచ్చాను. మనసులో బాధ చెప్పుకోవాలని వచ్చాను అంటూ ఆ పైన గొంతు పెగలక కన్నీళ్లు పెట్టుకుంటూ ముఖం దించుకున్నాడు. నిశ్శబ్దంగా అతన్ని గమనిస్తూ అలాగే కూర్చున్నాడు భాస్కర్. సుధాకర్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, నేను మారిపోలేదు. ఎప్పటి భాస్కర్నే. నీ మీద నాకు కోపం లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు. సింధూర నిరపరాధి. జరిగిన దానికి నువ్వు ఆమెను శిక్షించకు చెప్పాడు. అర్థం లేని మాట అంటూ నవ్వేశాడు భాస్కర్. నేనెప్పుడు శిక్షించాను? తను బాగానే ఉందిగా. భార్యను దూరంగా ఉంచటం శిక్షించటం కాదా? అది తను కోరుకున్న జీవితం. నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను ఆమె నిర్దోషి అని. ఆమె అమాయకత్వాన్ని ఓ పక్క నేను, మరో పక్క అరుణ మాకు అనుకూలంగా మలుచుకున్నాం. నేను దుర్మార్గుణ్ణి కాను. నువ్వు నాకు ద్రోహం చేశావని భ్రమపడ్డాను గాయత్రి విషయంలో. ఆమెను నాకు దూరం చేసి నువ్వు సొంతం చేసుకోవాలని కుట్ర చేసి మమ్మల్ని విడదీశావని భ్రమపడి నీ మీద కోపం పెంచుకున్నాను. ఆ కోపంలోనే ఆ రోజు గాయత్రి కుటుంబంతో నువ్వు కృష్ణా ప్లాజాలో భోజనం చేస్తుంటే సింధూరని అక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని చూపించాను. మీ ఇద్దరి మీద అబద్ధాలు చెప్పాను. అందుకే అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ అవకాశాన్ని అరుణ ఉపయోగించుకుంది. ఆస్తికి సంబంధించిన ప్లాన్ ఆమెది. వాళ్ళకి నేను సహకరించి డాడీకి నీ మీద దురభిప్రాయం కలిగించాను. ఆస్తి చింటూ పేర రాయటం నా సలహా అయితే గార్డియన్గా సింధూరని ఉంచటం అరుణ ప్లాన్. ఆఖరికి మమ్మీ డాడీని బయటకు పంపిస్తే నువ్వు కాళ్ళ దగ్గరకు వస్తావని సలహా ఇచ్చింది కూడా అరుణ. ప్లీజ్ భాస్కర్, అయిందేదో అయిపోయింది. నా చెంపలు పగలగొట్టినా సంతోషంగా భరిస్తాను. సింధూరని ఒంటరిదాన్ని చేయకు అంటూ చేతులెత్తి నమస్కరించాడు. ఏరా సుధా, ఉన్నట్టుండి నీలో ఎంత మార్పు ఎలా వచ్చింది ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్. మార్పు వచ్చింది. నీ మామయ్య రాజయ్య గారు ఓ మాట అన్నారు. అది నన్ను కొరడా దెబ్బలా తాకింది. భాస్కర్ లేని ఇంటికి నువ్వు వచ్చిపోతున్నావు, సింధూర కోసం వస్తున్నావని బయట అనుకుంటున్నారు అన్నారాయన. సింధూర నా చెల్లెలి కన్నా ఎక్కువ. నీ మీద కోపం తీర్చుకోవడానికి ఆమెను పావులా ఉపయోగించాను. మరే దురుద్దేశం లేదు. నన్ను క్షమించరా భాస్కర్ అంటూ ఇక ఆపుకోలేక 2 నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నాడు. భాస్కర్ మౌనంగా కూర్చున్నాడు. తనే కళ్ళు తుడుచుకుని చెప్పాడు సుధాకర్. నిజమే, ఆయన మాటలు విన్నాక నేనెంత పొరపాటు చేశానో అర్థమైంది. ఆయన ఒక మాట అన్నారు. కట్టుకున్న మొగుడు గురించి నీకు తెలియకపోవచ్చు కానీ నా అల్లుడు గురించి నాకు తెలుసు. నా అల్లుడు బంగారం. కట్టెకు చెదల పట్టొచ్చు, బంగారానికి చెదల పట్టదు అన్నాడు. నిజమే. ఈ నిజం భార్యగా సింధూర తెలుసుకోలేకపోయింది. ఇంతకాలం స్నేహంలో నేను తెలుసుకోలేకపోయాను. అందుకే గాయత్రి విషయంలో పూర్తిగా అపోహపడ్డాను. ఆమె జీవితం గాడిన పెట్టాలని నువ్వు తీసుకున్న ప్రతి చర్యని నేను అనుమానించి ఈ అనర్థాల్లో నేను ఓ కారణమయ్యాను. క్షమించు భాస్కర్ అన్నాడు. ఓకే సుధా, నిన్ను ప్రత్యేకించి క్షమించాల్సిన పని లేదు. భాస్కర్ ఇండస్ట్రీ కూలిపోకుండా చూసుకో, అది చాలు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పరిస్థితి రాదు భాస్కర్. నేను విశ్వాసఘాతకుణ్ణి కాదు. ఓకే, జరిగింది మర్చిపోతాను. తిరిగి మీ ఇద్దరూ ఒక్కటి కావాలి. సింధూర ముఖంలో ఎప్పటిలాగా నవ్వు చూడాలి. ప్లీజ్ భాస్కర్. సారీ సుధా, అభిప్రాయాలు నిలకడగా ఉండాలి. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతే మరింత నరకమవుతుంది. తను చేసిన తప్పులేమిటో ఆమెకు తెలుసు. స్వయంకృతం, అనుభవించని. డోంట్ వర్రీ అంటూ లేచాడు భాస్కర్. అందరినీ క్షమించినా సింధూర విషయంలో భాస్కర్ చాలా పట్టుదలగా ఉన్నాడని
సుధాకర్కి అర్థమైంది. మరింతగా ఒత్తిడి చేస్తే మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనే భయంతో అప్పటికి మౌనంగా వెళ్ళిపోయాడు. మిగతా కథ తర్వాత భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.